ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో భారత ఎన్నికల సంఘం ఈ రోజు నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపడుతోంది. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేరా బూత్ సబ్సే మజ్బూత్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర మహిళలతో ముచ్చటిస్తారు. అటు చైనా, రష్యా, ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు జరపబోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వన్డే ప్రపంచ కప్ టైటిల్ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు బీసీసీఐ 51 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నేటి నుంచి 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. నేటి నుంచి డిసెంబర్ 4 వరకు ఈసీ ఓటర్ల వివరాల సేకరణ నిర్వహించనుంది. డిసెంబర్ 9న ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేయనుంది. 2026 ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగియనుంది. ఈ జాబితాలోని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో 2026లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఏడాది ఎన్నికలు జరగనుండగా అక్కడ ప్రత్యేక సమగ్ర క్రియ కోసం ప్రత్యేక తేదీని ప్రకటిస్తారు. మరోవైపు తొలి విడతలో భాగంగా బీహార్లో 7.42 కోట్ల మంది ఓటర్ల జాబితాను ఈసీ సెప్టెంబర్ 30న ప్రచురించింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేరా బూత్ సబ్సే మజ్బూత్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర మహిళలతో ముచ్చటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏని గెలిపించడంలో మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారంటూ ఆయన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ప్రచారంలో మహిళలు చురుగ్గా పాల్గొనడం బలమైన ప్రజాస్వామ్య ప్రక్రియను సూచిస్తోందన్నారు. అత్యంత క్లిష్టమైన, అధిక ప్రభావం చూపే పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం మద్దతిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించడానికి, దేశాన్ని సాంకేతిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని భారత్ మండపంలో 1,00,000 కోట్ల రూపాయల పరిశోధనాభివృద్ధి నిధిని ప్రారంభించిన అనంతరం మోదీ ప్రసంగించారు. దేశంలో ఆధునిక ఆవిష్కరణలను మరింత పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంతో పోలిస్తే దేశంలో పరిశోధన అభివృద్ధి వ్యయాన్ని రెట్టింపు చేశామన్నారు. हमने अनुसंधान नेशनल रिसर्च फाउंडेशन बनाया है ताकि हमारी यूनिवर्सिटीज में रिसर्च और इनोवेशन को स्केल अप किया जा सके. इसके साथ साथ हमने रिसर्च डेवलपमेंट इनोवेशन स्कीम भी शुरू की. इसकी एक ये की गई है. ఉత్తరాఖండ్ నైనిటాల్లోని కంచీధామ్లో ఉన్న నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు సందర్శిస్తారు. అనంతరం నైనిటాల్లోని కుమావ్ యూనివర్సిటీ 20వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఉత్తరాఖండ్లో ముర్ము 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో నైనిటాల్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్, బహ్రెయిన్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులలో స్థిరమైన వృద్ధి నమోదైందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. న్యూఢిల్లీలో 5వ ఇండియా బహ్రెయిన్ ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులలో 2 దేశాలు గణనీయమైన పురోగతిని సాధించాయన్నారు. We have also seen a steady growth of bilateral trade and investment between our countries. We welcome investors from Bahrain to come and explore investment opportunities in India. Conclusion of a bilateral investment treaty and the establishment of a joint working group on trade and investment will further boost our economic ties. We are working on various initiatives to strengthen our cooperation in the field of healthcare. Our space agencies are also making progress for deepening their collaboration. రైలు 2వ దశకు సంబంధించి సవరించిన సవివర ప్రతిపాదనలను
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సమర్పించాల్సి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశలోని 69.2 కిలోమీటర్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి ఈ విషయం తెలిపారు. ఈ ఒప్పందంపై కేంద్రానికి ఇంకా అధికారికంగా సమాచారం అందలేదన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటంలో విద్యార్థులు ఐక్యంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. కేరళలోని కొల్లాంలో ఫాతిమా మాత నేషనల్ కాలేజ్ వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు జీవితాంతం క్రమశిక్షణ పాటించాలని, అన్ని విషయాల్లో స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అమెరికా ట్రంప్ చెప్పారు. పాక్తో పాటు చైనా, రష్యా, ఉత్తర కొరియా కూడా అణ్వాయుధ పరీక్షలు జరపబోతున్నాయని ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరని, భూగర్భంలో నిర్వహిస్తారని అన్నారు. పాకిస్తాన్ లాంటి దేశం నిర్వహిస్తున్నప్పుడు తాము కూడా అణు ఆయుధాలను పరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే రక్షణ శాఖకు ట్రంప్ ఆదేశాలిచ్చారు. We're going to test nuclear weapons like other countries do. Yeah. Russia's testing and China's testing them too. You just don't know about it. We have to talk about it. No, we're going to test because they test. Certainly North Korea's been testing. Pakistan's been testing. They test way underground where people don't know exactly what's happening with the test. You feel a little bit of a vibration. They test and we don't test. We have to test. And Russia did make a little bit of a threat the other day when they said they were going to do certain forms of a different level of testing. వన్డే ప్రపంచ కప్ టైటిల్ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు బీసీసీఐ 51 కోట్ల రూపాయల భారీ నజరానా ప్రకటించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. అద్భుత ప్రదర్శనతో జట్టుకు చారిత్రక విజయం అందించిన అందరికీ గుర్తింపుగా నగదు ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. నవీ ముంబైలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుపై 52 పరుగులతో విజయం సాధించింది. మరోవైపు ఈ విజయంపై దేశమంతా సంతోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విజయం దేశంలో కోట్లాది యువతకు ప్రేరణన్నారు. पूरा भारत अपनी क्रिकेट टीम की सफलता से बहुत खुश है. ये भारत का पहला विमेन्स वर्ल्ड कप है. मैं हमारी विमेन क्रिकेट टीम को बहुत बहुत बधाई देता हूं. हमें आप पर गर्व है. आपकी ये सफलता देश के करोड़ों नौजवानों को प्रेरित करेगी. హాకీ 100 సంవత్సరాల వేడుకల సందర్భంగా 7వ తేదీన దేశవ్యాప్తంగా 550కి పైగా జిల్లాల్లో 1400కు పైగా హాకీ టోర్నమెంట్లు నిర్వహిస్తామని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతను ఈ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం, క్రీడల గురించి విస్తృత అవగాహన కల్పించడం లక్ష్యమని తెలిపారు. 100 साल में हॉकी ने देश को गौरव भी दिलवाया है. देश को वर्ष में 550 से अधिक डिस्ट्रिक्ट में 1400 से अधिक हॉकी टूर्नामेंट का आयोजन करा जाएगा. ఆఫ్ఘనిస్తాన్లో 6.3 తీవ్రతతో సంభవించిన కారణంగా 20 మంది మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. కుల్మ్ పట్టణానికి 22 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో భారత ఎన్నికల సంఘం ఈ రోజు నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపడుతోంది. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేరా బూత్ సబ్సే మజ్బూత్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర మహిళలతో ముచ్చటిస్తారు. పాకిస్తాన్తో పాటు చైనా, రష్యా, ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు జరపబోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.